హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మిక్స్ వెజ్ కర్రీ చేస్తున్నాను. చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోయింది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. చిర్రాకు, ఇది ఆకుకూర ఫ్రెండ్స్. ఇది నెల్లూరులో ఫేమస్ ఆకుకూర, చాలా హెల్తీ ఫ్రెండ్స్. ఇది బీన్స్, క్యారెట్, ఉల్లగడ్డ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, సాల్ట్, ఆనియన్, కొరియాండర్ పౌడర్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరప్పొడి, ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, ఈ కొబ్బరిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం రెడీ చేసుకోండి. దీన్ని మిక్స్ వెజ్ కర్రీ అని కూడా అంటారు. మిక్స్ వెజ్ కర్రీ ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని డబరా పెట్టి స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత చూడండి, స్టవ్ వెలిగించుకొని పెట్టాను. దీంట్లో ఆయిల్ వేయాలా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఇందాక చూపించాను కదా మీకు, పట్టా, లవంగ, యాలకలు, ఇవి వేసుకోవాలా. వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ అయింది. పట్టా, లవంగాలు కూడా కాలుతున్నాయి. చూడండి, పచ్చిమిర్చి ఇలా మధ్యలో ఘాటు వేసుకొని పెట్టుకోవాలా. ఆనియన్ ఇందాక చూపించాను కదా, 4 ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కోవాలా ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో ఆనియన్ వేసుకోవాలా. ఆనియన్ పచ్చిమిర్చి 2 వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ బాగా బ్రౌనిష్ కలర్ రావాలా. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ ఏగుతుంది. ఆనియన్ లైట్ బ్రౌనిష్ కలర్ రావాలా ఫ్రెండ్స్. ఆనియన్ లైట్ బ్రౌనిష్ కలర్ రావాలా. ఇది తొందరగా ఆనియన్ ఫ్రై అవ్వాలంటే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్ తొందరగా బ్రౌనిష్ కలర్ వచ్చేస్తాయి. చూడండి, ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ బాగా మగ్గాయి, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో 4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలా. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బాగా ఫ్రై అవ్వాలా. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది. ఇది ఫ్రై అయిన తర్వాత ఈ టమాటాలు మొత్తం వేసుకోవాలా. ఇందాక చూపించాను కదా టమాటాలు, ఇవి టమాటాలు మొత్తం వేసుకొని దీంట్లో పసుపు పొడి వేయం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వెజ్ కుర్మా కాబట్టి, ఈ రంజాన్ నెల కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు ఇఫ్తియారీకి దావత్ ఇచ్చారు అందరికీ. వెజ్ కుర్మా ప్లస్ చపాతీ. ఈ వంట చేస్తుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటాలు కూడా బాగా మగ్గాల. మగ్గిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కనిపిస్తుంది. 5-6 టమాటాలు వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఈ మొత్తం కర్రీ క్వాంటిటీ చెప్తాను ఇప్పుడు, ఎంతెంత ఏదేది వేసుకున్నానో. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర, పుదీనా, 1/2 kg క్యారెట్, 1/2 kg బీనీస్, 4-5 కట్టలు చిర్రాకు, 1 kg ఉల్లగడ్డ మాత్రం 1 kg వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఏ విధంగా ఫ్రై అవుతుందో.
చూడండి ఫ్రెండ్స్, ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ వేసుకున్నాను. క్యారెట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బీనీస్ కూడా వేసుకోండి. ఇది బీనీస్ కూడా 1/2 kg బీనీస్ ఫ్రెండ్స్. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ ఫ్రెండ్స్. అన్ని రకమైన కూరగాయలు ఉన్నాయి దీంట్లో, అన్ని రకమైన వెజీస్ ఉన్నాయి దీంట్లో. ఆకుకూర కూడా పడుతుంది. ఈ రోజా ఉన్నప్పుడు ఈ కర్రీ ఒకసారైనా తినాలి, తింటే హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫాస్టింగ్ ఉన్నాను ఇప్పుడు, ఫాస్టింగ్ 2nd డే ఫ్రెండ్స్ నేను. మీరు ఎవరెవరు ఫాస్టింగ్ ఉన్నారో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ ఐటమ్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి బాగా మగ్గాల. ఈ మగ్గుతుండగానే ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లగడ్డ, ఇది కేజీ అండి. ఈ ఉల్లగడ్డ కూడా వేసుకోండి. ఇది చపాతీల్లో కానీ రైస్లో కానీ ఏమీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కర్రీ మొత్తం మిక్స్ చేసుకోవాలా. ఇది బాగా మగ్గాల. మగ్గిన తర్వాత మిరప్పొడి, ఇందాక కొబ్బరి మిక్సీకి పెట్టుకొని ఉన్నా. చూడండి, ఈ కొబ్బరి మిక్సీ పెట్టుకొని ఉన్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ముందుకి కొత్త రెసిపీస్ తీసుకొని వస్తాను నేను. ప్లీజ్ దువా చేయండి ఫ్రెండ్స్. మీరు మేము ఇండియన్స్ ఫ్రెండ్స్, అందరూ ఒకటే. హిందూ ముస్లిం అనే మాకు ఏ భేదాలు లేవు, మేము ఇండియన్స్. మీరు కూడా ప్రే చేయండి ఫ్రెండ్స్, అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ. మీకు తొందరలోనే హలీం వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. చూడండి, మీరు ఇంట్లో ఈజీగానే హలీం చేసుకోవచ్చు. చికెన్ హలీం వీడియో పెడతాను. చూడండి ఫ్రెండ్స్, కూరగాయలు బాగా మగ్గుతున్నప్పుడే 2 స్పూన్ మిరప్పొడి, రెడ్ చిల్లీ పౌడర్. ఇది కుర్మా కదా ఫ్రెండ్స్, ఎక్కువ ఏం పట్టదు. 4 స్పూన్ ధనియాల పొడి, 2, 3, 4 హోటల్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. హోటల్ స్టైల్ వెజ్ కుర్మా ఇది. ఎమ్మీ సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం గ్రేవీ మొత్తం బాగా కలుపుకోవాలా. దీంట్లో వాటర్ కూడా ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్. చూడండి, కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇది ఏ విధంగా కలర్ఫుల్గా ఉందో ఆ విధంగానే మాకు చాలా హెల్తీ ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ కర్రీని మిక్స్ వెజ్ కుర్మా అంటారు దీనికి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఫైన్ పేస్ట్ చేసుకున్నా కొబ్బరి, అది వేసుకుందాం. ఇందాక నేను ఆనియన్ మగ్గేటప్పుడు వేసిన సాల్టే, ఇప్పుడు దాకా సాల్ట్ వేయలేదు. ఇప్పుడు వేస్తాను చూడండి ఫ్రెండ్స్ సాల్ట్. ఇందాక కొంచెం వేసుకున్నాను, తగ్గించే వేసుకోండి, ఎక్కువ ఏం వేసుకోబాకండి. తక్కువైనా కానీ కొంచెం వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కుర్మా టేస్టే మారిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకోవాలా.
ఒట్టి కొబ్బరి ఫ్రెండ్స్, ఇది కొబ్బరి సన్నగా తురుముకొని మిక్సీలో పేస్ట్ లాగా కొట్టుకున్నాను. సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇందాక కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గుతుంది. మగ్గుతున్నప్పుడే కొంచెం పెరుగు వేసుకోండి ఫ్రెండ్స్. 1 గ్లాస్ వేసుకోండి పెరుగు. చూడండి ఫ్రెండ్స్, పెరుగు కూడా బాగా మిక్స్ చేసుకోవాలా. చూడండి ఎలా జ్యూసీగా ఉందో. ఇది ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ కర్రీ ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా కుదిరిందో మీకు. దీంట్లో చపాతీ బాగుంటుంది, పూరీలో కూడా బాగుంటుంది. నా పేరు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, నా పేరు సయ్యద్ అఖిల. నాది నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను హౌస్ వైఫ్ ఫ్రెండ్స్. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. బాబు వచ్చేసి 3rd క్లాస్ చదువుతున్నాడు, పాప వచ్చేసి 5th క్లాస్ చదువుతుంది. మా హస్బెండ్ ఆటో డ్రైవర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, 1.5 గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసాక చిరాకు కూడా వేసేయాలి ఫ్రెండ్స్. నాకు చూపించాను కదా, బాగా క్లీన్గా కడుక్కున్నాను ఫ్రెండ్స్. ఇది చిరాకు కూడా వేసుకోండి. చిరాకు వేసి మూత పెట్టేయాలి. ఇది బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఇది కలపన అవసరం లేదు, మగ్గిన తర్వాత కలుపుకుందాం మేము. మంట కొంచెం తక్కువ చూసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగంటకుండా. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆకుకూర ఇందాక వేసాను కదా, ఈ ఆకుకూర మగ్గిపోయింది బాగా. చూడండి వాటర్ కూడా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇది సిమ్లో పెట్టేయాలా. ఇది బాగా ఉడుకుతుంది. నాకు సాల్ట్ కారం లైట్గానే పడుతుంది ఫ్రెండ్స్. ఉప్పు కారం మొత్తం కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేస్తున్నాను, ఆ మంట తగ్గించి. చూడండి ఫ్రెండ్స్, మంట తగ్గించి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, కర్రీ బాగా కుక్ అయింది. మొత్తం బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, మిక్స్ వెజ్ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టేస్తున్నాను. కర్రీ బాగా ఉడికిపోయింది.